పక్కన అమెరికా తన దగ్గర తన దేశంలో ఉన్నటువంటి చొరబాటుదారుల్ని లేకపోతే ఇతరత్ర వ్యవహారాలు చేసిన వాళ్ళందరినీ తిప్పి పంపిస్తోంది. చూస్తున్న డిపోర్టేషన్ మన దేశానికి 3 దాకా ఫ్లైట్లు వచ్చినటువంటిది వివిధ దేశాలకు కూడా తిప్పి పంపిస్తోంది. అదే సమయంలో భారతదేశం దాదాపు 18,000 మందిని బంగ్లాదేశీలు రోహింగ్యాలను ఐడెంటిఫై చేసి తిప్పి పంపిస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన 170 మందిని సౌదీ అరేబియా, దుబాయ్, ఒమన్ నుంచి తిప్పి పంపించారు గత 48 గంటలు. అయితే వీళ్ళు చొరబాటుదారులు కాదు, వీసాలతోనే అక్కడికి పోయి అక్కడ అరాచకాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ వివిధ నేరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు. సౌదీ అరేబియా 94 మందిని పంపించింది. వీళ్ళు డ్రగ్ ట్రాఫికింగు, అలాగే అక్రమంగా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు, అలాగే బ్లాక్ లిస్టింగ్ అయిన వాళ్ళు, బెగ్గింగ్ లాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే పని చేయకుండా అక్కడ కాంట్రాక్ట్స్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని ఒక్క సౌదీ అరేబియాలో 94 మంది, మిగతా దుబాయ్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వీళ్ళతో కూడా కలిపి టోటల్గా 170 మందిని పంపించేస్తే ఇందులో 24 మంది దుర్మార్గులని చెప్పి పాకిస్తాన్ కూడా ఐడెంటిఫై చేసి పాకిస్తాన్ వాళ్ళని ఆ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అరెస్ట్ చేసిన ఉదంతం చోటు చేసుకుంది.